అప్పులను తప్పుడు కూతలు కూర్చిండు. ఒక గది చెప్దాం. అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్రె పడ్డది అన్నాడు. మేడిగడ్డకు పర్రె నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మేడిగడ్డ ఈరోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు, నీ పుర్రెకు పడ్డది. నీకు బుద్ధి లేదు, నీకు ప్రభుత్వం నడుపుడు చేతనైతే లేదు, దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. దాని మీద మాట్లాడదాం. యాసంగి పంటకు రైతులకు చివరికి అటు కిందికి కోదాడకు, సూర్యాపేటకు, తుంగతుర్తికి, మా డోర్నకల్కు అక్కడికి నీళ్ళు వస్తలేవన్న మాట గది మాట్లాడదాం. అంతేగాని ఈ కేసు దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం. సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో అర పైసనో ఇందులో అవినీతి లేనే లేదు. కాబట్టి ఎవ్వరు ఏమన్నా మీరు పట్టించుకునే అక్కర్లేదు. మనం చేయాల్సిన పోరాటం రైతుల గురించి, 4000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అవ్వ తాతల గురించి, అదేవిధంగా తులం బంగారం ఇస్తానని చెప్తే నమ్మి ఓటేసిన ఆడబిడ్డల కోసం, అదేవిధంగా